హలో మూవీ లవర్స్. అమిత్ గోలానీ డైరెక్షన్లో దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ తనయుడు బాబిల్ ఖాన్ లీడ్ రోల్లో నటించిన లేటెస్ట్ సైబర్ థ్రిల్లర్ లాగౌట్ డైరెక్ట్గా G5 ఓటీటీలో స్ట్రీమింగ్కి వచ్చింది ఈ మూవీ. ట్రైలర్తో మంచి బజ్ని క్రియేట్ చేసుకుని ప్రజెంట్ ఓటీటీలో టాప్ ప్లేస్లో ట్రెండ్ అవుతున్న ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. 2 గంటల కంటే తక్కువే డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ ఇంట్లో టీనేజ్ పిల్లలుంటే వాళ్ళకి ఈ మూవీని కంపల్సరీగా చూపించండి. స్మార్ట్ ఫోన్కి సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయితే ఎలాంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో చెప్పే మూవీ ఇది. ప్రజెంట్ జనరేషన్ పిల్లలు స్మార్ట్ ఫోన్ మాయలో పడి సోషల్ మీడియాకి బానిసలుగా మారుతున్న ఎన్నో ఇన్సిడెంట్ను మనం ఈ మధ్య మన కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో పర్ఫెక్ట్ టైమింగ్తో ఈ లాగౌట్ లాంటి మూవీని తీసిన మూవీ టీంని అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ప్రత్యూష్ తన కాంపిటీటర్ అంకిత్ కంటే ముందుగా 10 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ని రీచ్ అవ్వాలని తహతహలాడుతుంటాడు. సోషల్ మీడియా మోజులో పడి తన కుటుంబాన్ని కూడా సరిగా పట్టించుకోడు. ఈ ప్రాసెస్లో ఒకరోజు తన ఫోన్ పోగొట్టుకోవడంతో తన జీవితం తలకిందులైపోతుంది. ఇక ఆ తర్వాత తను ఎలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేశాడనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. తనకున్న లిమిటెడ్ రిసోర్సెస్తోనే మూవీ చూస్తున్న ఆడియన్స్ని ఎగ్జైట్ చేయడానికి డైరెక్టర్ అమిత్ గోలానీ చేసిన ఎఫర్ట్ బాగుంది. కానీ తన స్క్రీన్ ప్లేలో లోపాల కారణంగా అద్భుతమైన చిత్రంగా మిగలాల్సిన ఈ మూవీ ఒక యావరేజ్ సినిమాలా మారిపోయింది. కాన్సెప్ట్ మంచిదే అయినా టాప్ క్లాస్ థ్రిల్లర్కి మెయిన్గా కావలసిన ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్టులు కానీ వావ్ అనిపించే మలుపులు కానీ ఈ మూవీలో పెద్దగా ఏం లేవు. క్లైమాక్స్ కూడా డిసప్పాయింట్ చేసింది నన్ను. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్ మూవీకి తగ్గట్టు పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. ప్రత్యూష్గా బాబిల్ ఖాన్ తన వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో అద్దరగొట్టాడు. తన ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్ సూపర్బ్. సపోర్టింగ్ రోల్స్ చేసిన రసికా దుగ్గల్, నిమిషా నాయర్, గంధర్వ దేవన్లు కూడా తమ రోల్స్కి న్యాయం చేశారు. ఫైనల్గా చెప్పాలంటే డిజిటల్ అబ్సెషన్ అనేది ఎంత ప్రమాదకరమైందో తెలియజెప్పే ఈ ప్రయోగాత్మకమైన సందేశాత్మక చిత్రం వావ్ అనిపించకపోయినా మూవీ చూసిన ఆడియన్స్ని మాత్రం డిసప్పాయింట్ చేయదని నా ఒపీనియన్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.